హాయ్ గైస్, ఇట్స్ మధు వైజాగ్. గైస్ బర్త్డే వైబ్ అయితే స్టార్ట్ అయిపోయింది. బర్త్డే షాపింగ్కి వచ్చేసాం గైస్. మనం ఫస్ట్ అయితే సిఎంఆర్ సెంట్రల్కి వెళ్ళిపోదాం. వచ్చేయండి గైస్. సిఎంఆర్ సెంట్రల్కి అయితే వచ్చాం, కానీ నాకైతే ఏం తీసుకోవాలో నో ఐడియా అనమాట. బర్త్డే దగ్గరికి వస్తుంది, షాపింగ్ చేసేయాలన్న ఆరాటం తప్ప ఏం తీసుకోవాలో కంప్లీట్గా నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. వెస్ట్రన్ వేర్ తీసుకోవాలా, ట్రెడిషన్ వేర్ తీసుకోవాలా, లెహంగాస్ తీసుకోవాలా అని చెప్పి థింకింగ్ అనమాట. గైస్ బయట వెదర్ కండిషన్ బట్టి నాకైతే ఈ స్వెటర్ టైప్ చాలా నచ్చింది. కాకపోతే వెస్ట్రన్ వేర్ బర్త్డేకి ఏం బాగుంటుందని చెప్పి సరే ఒకటో రెండో తీసుకుందాం, బిఫోర్ డే వేసుకోవడానికి కేక్ కటింగ్ బాగుంటుంది కదా అని చూశాను. బట్ ఎక్కువ కలెక్షన్ లేదు. ఇది బ్రౌన్ కలర్ బాగుంది, కానీ ఎక్సెల్ సైజులో షార్ట్ అయిపోయింది. నాకు కొంచెం అంత బాగుండదు. చిన్నపిల్లలకి అయితే బాగుంటుంది, నాకైతే ఇది బాగుండదు, సో స్కిప్ చేసేసా. ఇంకా లెహెంగాస్ ఏమైనా చూద్దామా పోనీ అంటే పెద్ద కలెక్షన్ ఏం లేదు. ఇదిగోండి నెట్ టైప్లో ఉంది. ఇదేంటంటే నెట్ టైప్ నాకు పెద్దగా ఇష్టం ఉండదు అనమాట. జార్జెట్ టైప్లోని వర్క్ ఉండి లైట్ వెయిట్ ఉండాలి, చూడడానికి బాగుండాలి, క్యారీ చేయగలగాలి. ఆ విధంగా చూశాను. ఇక్కడ కూడా ఈసారి కలెక్షన్ లేదు. కరెక్ట్గా కలెక్షన్ ఎప్పుడు ఉంటుందంటే ఆగస్ట్ టైంలో అలా ఉంటుంది, లేదా డిసెంబర్లో ఉంటుందన్నమాట. ఎలాంటి కలెక్షన్ కూడా లేదు. ఇదిగోండి ఓకే, చిన్నపిల్లలు వేసుకునే లెహంగాస్ లానే ఉన్నాయి. ఇదైతే బాగుంది, కొంచెం లైట్ అయినా కానీ పర్పుల్ కదా మై ఫేవరెట్, బట్ ఓకే, కానీ తీసుకోలేదు. ఇంకా హెవీ లెహంగాస్ ఉన్నాయి. వెడ్డింగ్ షూట్స్కి అయితే అదిరిపోతాయి అనమాట. బర్త్డేకి అయితే సెట్ అవ్వదు. మరేం చేద్దామని చెప్పి ఇక్కడి నుంచి ఇంకా వెస్ట్రన్ వేర్ ఏమైనా చూద్దామని మ్యాక్స్లోకి కూడా వెళ్ళిపోయా. ఇక్కడ కూడా ఏం లేవు. ఇంకా ఫుట్వేర్ అయినా బాగుంటుందా అని చెప్పి వెళ్ళా, కానీ ఇక్కడ కలెక్షన్ అయితే అదిరిపోతుంది, చాలా బాగుంటుంది అనమాట. గ్లిట్టర్ టైప్ ఉంటుంది, షైనీ మెటీరియల్తో ఉంటుంది. ఇంకా పాయింట్ హీల్ కాకుండా లైట్ వెయిట్ ఉంటుంది, హీల్ ఫ్లాట్ టైప్ హీల్ ఉంటుంది అనమాట. బట్ ఈసారి ఫుల్ ఫిల్టర్ అయిపోయాయి. ఇంకా ట్రెండ్స్కి వచ్చాను. ట్రెండ్స్లో కూడా చుడీదార్ ఏమైనా చూద్దామని చూస్తే అవి కూడా ఏం బాగలేదు. ఇంకా వాచెస్ అయితే అలా చూశాను, బట్ వాచెస్ అయితే చాలానే ఉన్నాయి ప్రెజెంట్. ఇంక ఇక్కడ నుంచి నెక్స్ట్ డే వెళ్దాం వేరే షాప్కి అనుకొని ఇంకో షాప్కి అయితే వెళ్ళాం ఫైనలీ. ఈ పర్పుల్ కలర్ అయితే నాకు చాలా నచ్చింది. కాకపోతే లెహెంగా కాకుండా అది షరారా వచ్చింది. ఇంకొంచెం ఫ్యాట్ కదా, నాకు సూట్ అవ్వదని చెప్పి ఇంకా అది స్కిప్ చేసేసాం. కానీ ఎక్సెల్లో ఉన్నాయండి కలెక్షన్. ఇక్కడ అద్రిపోయే ఒక్కొక్కటికి చాలా బాగున్నాయి. ప్రైజెస్ కూడా బాగున్నాయి. ఇక్కడ ఇది డాల్సిన్ చిక్ వాళ్ళది, ఇక్కడికి వేరే దగ్గరికి ఇది షిఫ్ట్ చేశారనమాట. చాలా మంచి కలెక్షన్. ఇదిగోండి, ఇంతకుముందు డాల్సిన్ చిక్ ఇక్కడ ఉండేది కదా, ఇది ఇక్కడ వేరే వాళ్ళు పెట్టారు. ఈ షాప్లో అయితే నేను ఒక మంచి లెహెంగా తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే ఇంకో షాప్కి కూడా వెళ్ళాము. ఎందుకంటే చెప్పాను కదా, ఒక వెస్ట్రన్ వేరు, ఒక లెహెంగా, ఇంకా పట్టు సారీ. లెహెంగా తీసుకున్నాను కదండి, ఇక పట్టు సారీ చూశాను. ఇదైతే తీసుకోలేదు, బట్ ఇక్కడ మంచి కలెక్షన్ ఉన్నాయి. నేను 3 పట్టు శారీస్ తీసుకున్నాను. ఇందులో మీకు ఒకటే చూపిస్తున్నాను, ఇంకో 2 పట్టు శారీస్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి ఈ పట్టు సారీ తీసుకున్నాను. ఇది కాపర్ కలర్, ఇంకా లైట్ సీ గ్రీన్ బోర్డర్ వచ్చింది. ఇది ఒకటి తీసుకున్నాను. దీంతోపాటు ఇంకా 2 పట్టు సారీస్ తీసుకున్నా. ఇదైతే మాత్రం బాగుంటుంది, లక్స్ గ్రీన్ ఇంకా చిల్లీ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. బట్ ఇంకొకటి తీసుకుంటే బడ్జెట్ ఎక్కువైపోతుంది, అందుకని ఇది కూడా తీసుకోలేదు. ప్లస్ ఇంకా వెస్ట్రన్ ఏమైనా తీసుకుందాం అని చెప్పి వేరే షాప్కి కూడా వచ్చా. వెస్ట్రన్ వేర్లో 2 టాప్స్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి నెక్స్ట్ డే ఇంకో షాప్కి వచ్చాను. 2 టాప్స్ తీసుకున్నాను. ఇంకా స్లింగ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను. ఇంకా జస్ట్ నార్మల్ డైలీ వేర్ చప్పల్స్ తీసుకున్నాను. అంతకన్నా ఇంకేం తీసుకోలేదు. ఇంకా వీడియో అయితే లెంత్ అయిపోతుందని చెప్పి ఇక్కడతో ఇదైతే ఎండ్ చేస్తున్నాను. గైస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. గైస్ నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది.